ఎవరు దోషించిన ఏమి ఎవరు దోషించిన మెచ్చి ఎవరు భూషించిన నేమి ఎవరు దోషించిన మెచ్చి ఎవరు భూషించిన నేమి ఎవరు దోషించిన మెచ్చి ఎవరు భూషించిన నేమి ఎవరు దోషించిన శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన బిల్హరి రాగంలో కూర్చోబడినటువంటి రామదాస్ కీర్తన. చక్కగా పాడి వినిపించారు మనకి గాయని. అనేక నమస్కారాలు తెలుపుతాం ఆవిడకి. యోగ వాసిష్టంలో నిన్న ఈ సిక్కిధ్వజుడు కొండ నుంచి దూకేయడానికి సిద్ధమవగా ఈ చూడాల బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాల అతన్ని ఆపిందనమాట. ఈ దేహాహంకార వృత్తి ఎలా పోతుంది అంటూ ఆయన ప్రశ్నించారనమాట. అప్పుడు ఆవిడ చెప్తున్నది బ్రహ్మచారి రూపంలోనే, నువ్వు వదిలిపెట్టిన రాజ్యము, వదిలిపెడదామనుకున్న దేహము, ఇవేవి మౌలిక పదార్థాలు కావు. వీటిని వదిలిపెట్టినందువల్ల సర్వత్యాగం రాదు. వీటన్నిటికీ మూల కారణమైనది, సర్వవిధాల వాసనలకు మూలస్థానమైన ఒక పదార్థం ఉంది. దాన్ని విడిచిపెట్టావంటే చాలు, సర్వసంగ పరిత్యాగం అయిపోతుంది అంటూ చెప్పిందనమాట. అప్పుడు వెంటనే అతను అదేమిటి అని అడిగారు. అప్పుడు ఈ బ్రహ్మచారి చిత్తమేవ భ్రమం విద్ధి విత్తి చేత్తో నరం నృప చిత్తం విద్ధి జగజ్జాలం చిత్తం సర్వమితి స్మృతం అంటూ 93వ సర్గలో శ్లోకం 33లో చెప్పారన్నమాట. రాజా, చెట్టు మొత్తానికి విత్తనమే మూల కారణమైనట్లుగా ఈ సమస్త ప్రపంచానికి మూల బీజం మనస్సే. ఈ మనస్సే భ్రాంతి, ఈ మనస్సే కర్త, ఈ మనస్సే జగత్తు, ఈ మనస్సే సమస్తం. అటువంటి సర్వాత్మకమైన మనస్సును పరిచ్ఛేదిస్తే సర్వత్యాగం సిద్ధిస్తుంది. నువ్వు దాన్ని అంటిపెట్టుకుని మిగిలిన వాటిని త్యాగం చేసేసావు. అందువల్ల నీకు త్యాగఫలం ఏమాత్రం రాలేదు. నిజమైన సర్వసంగ పరిత్యాగం చేస్తే నీకు దొరకని సత్ఫలం లేదు. ఈ మాటను వేదవేత్తలే కాక నాస్తికులైన బౌద్ధులు కూడాను అంగీకరిస్తున్నారు అంటూ సర్వత్యాగ వసాదేవా హతకాలే కళావపి సఖ్యేన విగతాశకం మునినా మేరువత్ స్థితం అన్నారు. పాడుకాలమైన కలికాలంలో పుట్టబోయే సస్యాముని అంటే బుద్ధ భగవానుడు ఈ సర్వత్యాగం వల్లనే మేరు పర్వతంలాగా నిలిచి ఉండిపోయాడు. కనుక అలాంటి సర్వత్యాగాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీకు సర్వోత్తమ లాభం లభిస్తుంది. లోకం తీరు ఎలా ఉందో చూడు అంటూ సర్గ 93లో 61 శ్లోకంలో చెప్పారనమాట. ఇంకేం చెప్తున్నారు అక్కడ? నా గృహణాతి యత్కించిత్ సర్వం తస్మై ప్రదీయతే అన్నారు. ఇది 62వ శ్లోకంలో. ఏది తీసుకొని వాడికి అన్నీ ఇస్తారు. కనుక ఓ రాజా, సర్వం పరిత్యజ్య మహాస్వభావ త్యజస్యహో ఏన తద్విహాయ త్యాగాభిమానంచ మలం మముచ్య విముక్త రూపో భవ భూమిపాల అన్నారు. ఇది 64వ శ్లోకం 93వ సర్గలో. నువ్వు మొదట నీ మనసుతో అన్నీ తుడిచిపెట్టు. తర్వాత దేన్ని ఆధారం చేసుకుని ఈ పరిత్యాగం చేశావో ఆ మనస్సును వదిలిపెట్టు. ఇక నీకు సర్వసంగ పరిత్యాగం చేశాననే అభిమానం ఒకటి ఉంటుంది. అది ఒక మాలిన్యం, దాన్ని కూడా విడిచిపెట్టు. అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు అంటూ చెప్పిందనమాట.
అప్పుడు సికిధ్వజుడు అన్నాడు, దేవపుత్ర, ఎంత ఆలోచించి చూసినా ఈ మనసు చెట్టు మీద కాకిలాంటిదనిపిస్తుంది. కాకిని తోలితే వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి వాళ్తుంది. అలాగే ఉంది ఈ మనసు పద్ధతి. ఇలాంటి మనస్సును పెట్టుకొని నిగ్రహించడం కొంతవరకు నేర్చుకున్నాను, కానీ మీరేమో మనస్సును నిగ్రహించడం కాదు పరిచ్ఛేదించాలి అంటున్నారు. అసలు ఇది ఎలాగో అర్థం కావట్లేదు. కాబట్టి మనస్సు అంటే ఏమిటో, దాన్ని వదిలిపెట్టడం అంటే ఏమిటో కొంచెం వివరించండి అంటూ అడిగారనమాట. అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఉన్న చూడాల ఇలా చెప్తోంది, రాజర్షి, మనస్సన్నా వాసనలన్నా ఒకటే, అవి పర్యాయ పదాలు. వివేకవంతులకు దాన్ని విడిచిపెట్టడం అతి సులభం అంటూ అనగానే, స్వామి, చిత్తం వాసనామయం అని నాకు తెలుసు. ఆ చిత్తమే సంసారం మొత్తానికి మూలాధారం అని, కానీ దాన్ని పరిత్యజించడం ఎలా అంటూ అడిగారు. సంసారనాశనమే చిత్తత్యాగం, అదే చిత్తనాశనం. ఇది దీర్ఘద్రష్టులైన పెద్దల మాట అని మళ్ళీ సమాధానం చెప్పింది ఈ బ్రహ్మచారి. చిత్తనాశం అనే మాట బాగుంది, కానీ వ్యాధి లేకుండా చేసుకోవడం మంచిది కదా, కానీ దీన్ని సాధించేది ఎలా? చిత్తం అనే వృక్షానికి అహంకారం అనే విత్తు ఉంది. ఆ వృక్షాన్ని సమూలంగా పీకి, శరీరం, ఇంద్రియాలు వంటివి దాని కొమ్మలు. పెద్ద చెట్టు నరకాలంటే ముందు కొమ్మలు నరకడం మంచిది. కనుక మొదట ఇంద్రియ భోగాల మీద ఆసక్తి పోగొట్టుకో, ఇది మొదటి మెట్టు. ఆ తర్వాత అద్వితీయమైన ఆత్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానంతో అజ్ఞానం అనే వేరు నరికి, ఇది రెండో మెట్టు. ఇంద్రియ విషయాల మీద ఆసక్తిని విడిచిపెడితే ముందు ఆ శాఖల పెరుగుదల ఆగిపోతుంది. ఆ తర్వాత ఆత్మవిచారణ అనే కత్తితోటి ఇంద్రియాలనే కొమ్మలు నరకడం మొదలుపెట్టాలి. అది చేతనైన కొద్దీ అజ్ఞానం అనే వేరును నరకడం కూడా చేతనైపోతుంది అంటూ చెప్పిందనమాట. సికిధ్వజుడు అన్నారు, మునికుమార, వేరు నరికినా చాలదు, అసలు విత్తునే కాల్చేయాలి. చిత్తం అనే వృక్షానికి అహంభావమే విత్తని మీరు చెప్పారు, ఆ విత్తును తగలబట్టే నిప్పేంటో నాకు చెప్పండి అంటూ అడిగాడనమాట. వెంటనే ఆ బ్రహ్మచారి, ఆత్మతత్వ విచారమే అన్నారు. సికిధ్వజుడు, మహర్షి, నేను ఆ విచారణ చాలా చేశాను. నేను ఎవరా అని ఆలోచించాను. ఈ కొండలు, ఈ చెట్లు నేను కానట్లే, ఈ చర్మము, ఈ నెత్తురు, ఈ ఎముకలు, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ అహంకారం, ఇవేవీ నేను కాదు. ఇవన్నీ జడస్వరూపాలు. నేను చైతన్య స్వరూపుణ్ణి. అంతవరకు తెలుస్తూనే ఉంది, కానీ ఈ చైతన్యం ఎవరు? దీన్నే పెద్దలు సాక్షి చైతన్యం అంటున్నారు. అదేమిటో అర్థం కావడం లేదు అన్నారు. శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా అన్ని జడాలు ఉన్నాయి. ఇవేవి నువ్వు కాదన్నావు. ఇంకా నీకు అర్థం కానిది ఏమిటి? అవన్నీ జడాలు, నేను చేతనుణ్ణి, ఇది ఖాయమే. కానీ వాటి మీద అవే నేననే అభిమానం నాకు పోవడం లేదు అనగానే అప్పుడు ఈ బ్రహ్మచారి అన్నారు, రాజా, నీ బుద్ధికి విచిత్రమైన మాలిన్యం పట్టుకుంది. ఏది జడమో, ఏది అసత్యమో, ఏది మిథ్యాభూతమో అదే నిన్ను పట్టుకుని పీడిస్తోంది, అంతేనా అన్నాడు. అవునవును, అహంకారం నన్ను పట్టి పీడిస్తోంది. దానికి తోడు మమకారాన్ని కూడా తెచ్చుకుంది. అప్పుడప్పుడు నా వివేక బలంతో దాన్ని తొలగించుకున్నా మళ్ళీ వెంటపడుతూనే ఉంది అన్నాడు. అప్పుడు బ్రహ్మచారి, రాజా, సరి అయిన కారణాల్లోంచి ఏదైనా కార్యం పుడితే అది నిజమైన కార్యం అని నమ్మచ్చు. కారణం సరి అయింది కాకపోతే పుట్టిన కార్యం రెండో చంద్రుల్లాంటిది అనవచ్చు. కాబట్టి నీ అహంభావానికి కారణమేమిటో, అది ఎలాంటిదో వివరించి చెప్పు నాకు అని అడగగానే సికిధ్వజుడు చాలాసేపు ఆలోచించి, పరిశుద్ధ చిత్తు వేద్య వస్తువుల వైపు అభిముఖం అవడమే అహంకారోత్పత్తికి కారణం. కనుక అహంకారం పోవాలంటే వేద్య వస్తువులన్నీ పోవాలి అన్నాడు. బ్రహ్మచారి అన్నారు, అయ్యా, వేద్యాలన్నీ జడస్వరూపాలని నువ్వే చెప్పావు కదా, కనుక అవి అసత్య స్వరూపాలే కదా. అసత్యమైన వస్తువు అహంభావానికి కారణం ఎలా అవుతుంది చెప్పు అనగానే సికిధ్వజుడు అన్నాడు, జడాలైనంత మాత్రాన అసత్యాలను చెప్పడం ఎలాగా? అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా అన్నారు. అప్పుడు బ్రహ్మచారి అన్నాడు, కనిపించినంత మాత్రాన ప్రతిదీ సత్యమేనా? భ్రాంతిజన్య పదార్థాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా, మరి అంత మాత్రం చేత అవి సత్యం అంటావా? సరి అయిన కారణం ఉంటేనే వాటిని సత్యం అనాలి. శరీరాదులకు సరి అయిన కారణం లేదని మీరు పూర్వమే ఒప్పుకున్నారు కనుక అవి సత్యాలు కావు. అందువలనే దేహాది దృశ్య పదార్థాల వల్ల పుట్టిన అహంకారం కూడా సత్యం కాదు. ఈ విషయాన్ని శృతి
అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం అన్నారు. అసలు స్థితి లేని ఈ శరీరాల్లో శరీరరహితుడైన పరమాత్మ ఉన్నాడు. అదే ఈ వాక్యం వ్యక్తం చేస్తుంది మనకి. జ్ఞానుల అనుభవం కూడా ఇలాగే ఉంది. కనుక శరీరాది జడ పదార్థాలతో పాటు అహంకారం కూడా గొడ్రాలి కొడుకు వంటిది అని గ్రహించక తప్పదు అన్నాడు. అప్పుడు సికిధ్వజుడు అన్నాడు, ఈ ప్రపంచం మొత్తానికి ఈ హిరణ్య గర్భుడు కారణం అనుకుంటే, ఆ బ్రహ్మచారి ఆ హిరణ్య గర్భుడికి కారణం ఎవరు? అక్కడ కారణం దొరకదు. అందుచేత అలాంటి కల్పన వల్ల ప్రయోజనం లేదు అన్నారు. హిరణ్య గర్భుడికి పరబ్రహ్మే కారణం అందాం మనం అంటే సరిపోదు, వేదం ఒప్పుకోవాలిగా. తదేతత్ బ్రహ్మ అపూర్వమనపరం, ఆ బ్రహ్మ దేనికి కారణం కాదు, దేనికి కార్యం కాదు అంది వేదం. మరో చోట నేహ నానా అస్తి కించన అన్నది. ఈ పరబ్రహ్మలో ద్వైతమే రెండో వస్తువే లేదు అంది. మరొక చోట అసంగోహ్యం పురుష, ఈ పరబ్రహ్మకు ప్రపంచంతో సంబంధం లేదు అంది. ఇలాంటి వాక్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కనుక మీ ప్రతిపాదన వేదం అంగీకరించదు. ఇక యుక్తి ప్రకారం చూసుకుంటే నిర్వచనం ప్రకారమే బ్రహ్మ నిరవయవం కనుక అది దేనికి కారణం అనడానికి వీల్లేదు. కనుక ఎలా చూసినా నీ అహం వృత్తికి ఆధారం లేదు. వెంటనే సికిధ్వజుడు, మునీంద్ర మీరు చాలా చక్కగా చెప్పారు, ఇప్పుడు నా సందేహాలు తొలగిపోయాయి, నా మనస్సు ప్రశాంతం అయిపోయింది అన్నాడు. ఇలా అంటూనే నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మచారి ఇందుకు పెద్దగా సంతోషపడక ఓ అరగంట సేపు ఆగి సికిధ్వజుడిని తట్టి లేపి, నువ్వు జీవన్ముక్తుడు అయిపోయావా అన్నాడు. సికిధ్వజుడికి ఆ బ్రహ్మచారి ఇంకా ఏమో చెప్పాలని అనుకుంటున్నాడని అర్థమైంది. అందువల్ల మెల్లిగా ఆయన ఇతనితోటి తత్వచర్చకు దిగాడనమాట. ఆ చర్చని మన వాల్మీకి మహర్షి వారు 96వ సర్గ నుంచి 101వ సర్గ దాకా 6 సర్గల వరకు విస్తరింపజేశారు. దాంట్లో 95వ సర్గలో, అంతకుముందు వచ్చిన 95వ సర్గలో ఆ విద్య పలచబడుతున్న కొద్దీ భ్రాంతి శమించి జ్ఞానం పెరిగే విధానాన్ని వివరించారు. 96వ సర్గలో ఏం చేశారు? సాధకుడైన వాడు సమాధి లేని దశలో కనిపించే దృశ్యాలను ఎలా పరమార్జనం చేసుకోవాలో వివరించారు. అలా చెప్పడం కోసం దృశ్య పదార్థాల జన్మకు కారణం లేదని, అందుచేత అవి పుట్టనే లేదని చెప్పారు. ఇక 97వ సర్గలో శుద్ధ చైతన్యానికి దృశ్య జ్ఞానం కలిగే సావకాశం లేదని నిరూపించారు. ఇక 98లో అసలు చిత్తం అనేదే లేదనే విషయాన్ని గట్టిపరచడం కోసం చిత్తానికి అతీతమైనది పరబ్రహ్మ అంటూ వివరించారు. 99వ సర్గలో సికిధ్వజుడు నాకింక ప్రశ్నలు లేవన్నాడు. అయినా కుంభబ్రహ్మచారి తృప్తిపడక కలిగిన బోధ గట్టిగా నిలిచిందో లేదా అని కుదిపి చూడడం కోసం మళ్లీ ప్రశ్నలు వేస్తూ స్వయంగా కొంత బోధ మొదలుపెట్టాడు. 100వ సర్గలోకి వచ్చేసరికల్లా సికిధ్వజుడు బ్రహ్మకు సత్తా ఉన్నట్టే జగత్తు కూడా సత్తా ఉందని ఎందుకు అనకూడదు అని ఒక ప్రశ్న లేవదీశాడు. కుంభబ్రహ్మచారి భ్రాంతిజన్య పదార్థాలకు అస్తిత్వం ఉండడానికి వీల్లేదని నిరూపించి చూపించాడు. 101లో మళ్ళీ ఈయన సమాధిలోకి వెళ్ళిపోతే మళ్ళీ లేపారు. అయ్యా, పూర్వం నాకు ఇలాంటి సమాధి ఎందుకు కుదరలేదు అంటూ అడిగాడు ఈయన సికిధ్వజుడు. దానికి సమాధానంగా పూర్వం విషయం కొంత నీకు తెలిసినా మనసులో మరిన వాసనలు మాడిపోలేదు, అవి మాడిపోయినప్పుడు చిత్తానికి పరిపక్వత వచ్చి గురోపదేశం ఫలిస్తుంది అంటూ చెప్పారు. ఇక 102వ సర్గలోకి వచ్చేసరికల్లా బ్రహ్మచారి రాజుతోటి ఏమంటున్నారు? రాజా, నేను చెప్పవలసిందంతా నీకు చెప్పాను, నీకు సమాధి స్థితి కూడా అందింది, నీకు పరబ్రహ్మ విస్పష్టంగా కనిపించింది కనుక ఇక నువ్వు యథేచ్ఛగా విహరించు. సమాధిలో ఉండాలనుకుంటే సమాధిలో కూర్చో, వ్యవహారంలో ఉండాలంటే వ్యవహారంలో ఉండు. నేను ఇక దేవేంద్ర సభకు వెళ్ళవలసి ఉంది. అక్కడ బ్రహ్మలోకం నుంచి నారదులు వారు వస్తారు. వారు వచ్చేటప్పటికి నేను అక్కడికి లేకపోతే ఆయన కోపం వస్తుంది. గురువులకు కోపం తెప్పించడం క్షేమం కాదు కనుక బయలుదేరిపోతున్నాను అన్నారు. అలా అని సికిధ్వజుడు నమస్కారం పెట్టే లోపల బ్రహ్మచారి మాయమైపోయాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి శిఖధ్వజుడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు. చూడాల ఆకాశ మార్గాన స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడ రాణి రూపంలో రాజకార్యాలు చక్కబెట్టుకుంటూ 3 రోజులు గడిపి 4వ రోజు కుంభుడి వేషంలో మళ్ళీ ఈ శిఖిధ్వజుడు ముందు వాలింది. శిఖిధ్వజుడు శిలాప్రతిమలాగా సమాధిలో కూర్చుండిపోయాడు. చూడాలకు చాలా సంతోషం వేసింది. ఇతను ఇలాగే ఈ సమాధిలో కొంతకాలం ఉండి అట్నుంచి అట్టే విదేహముక్తిలోకి వెళ్ళిపోతే బాగుండని అనిపించింది. అప్పుడు తాను కూడా దేహాన్ని వదిలేసి విదేహముక్తిలోకి వెళ్ళిపోవచ్చునని ఆలోచించింది. అయితే సాధకుడు సమాధిలో ఉండి అటునుంచి అటు విదేహముక్తిలోకి వెళ్ళిపోవాలంటే వాడికి కర్మశేషం పూర్తిగా అడుగంటిపోవాలి. తన భర్తకు అలాంటి స్థితి ఉందో లేదో చూద్దామని ఈ చూడాల తన భర్తను పైనుంచి కిందికి కళ్ళతో పరిశీలించింది. అది చాలక చేత్తో ముట్టుకు చూసింది. చేతికి చాలా వెచ్చగా తగిలింది. ఇక్కడ యోగ రహస్యం ఏమిటంటే, దేహే యస్మిన్స్తు నో చిత్తం నాపి సత్వం చ విద్యతే న తాపే హిమవద్రామ పంచత్వేన విలీయతే అన్నారు. ఇది సర్గ 103లో 33 అన్నమాట. ఏ శరీరంలో అయితే చిత్తం కానీ వాసనాశేషం కానీ మిగిలి ఉండవో అటువంటి దేహం ఎండలో మంచు ముక్కలాగా కరిగిపోయి 5 భూతాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ శిఖిధ్వజుడు దేహంలో చిత్తం లేదు కానీ వాసనాశేషం మాత్రం ఉందన్నమాట. అది ఆ ఒంటిలో వేడిని బట్టి గుర్తించింది ఈవిడ. ఇక్కడ వాల్మీకి మహర్షి వారు సత్వం అనే పదాన్ని వాసనాశేషం అనే అర్థంలో ఉపయోగించారన్నమాట. వాసనాశేషం మిగిలి ఉండగా మొండిగా సమాధిలో కూర్చుంటే ప్రయోజనం లేదు. మిగిలిన వాసనలో సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా కామం ఉన్నా క్రోధం ఉన్నా అన్నింటినీ సమచిత్తంతో అనుభవించడం అభ్యాసం కావాలి. ఈయనని ఇలా వదిలేస్తే ఎప్పటికో అప్పటికి ఆ జ్ఞానం కూడా ఈయనకు వస్తుంది. కానీ నేను అలా చూస్తూ ఊరుకోకూడదు. నాకు లభించిన స్థితి ఈయనకు కూడా లభించాలి. కనుక ఈయనకు ఇప్పుడే ఆ జ్ఞానం కలిగేందుకు కృషి చేస్తానని ఆలోచించి తన యోగ బలంతో తన భర్త యొక్క అంతఃకరణలోకి ప్రవేశించి అక్కడ కదలికను తెచ్చి వెంటనే బయటికి వచ్చి దేవపుత్రుడైన కుంభుడి రూపంలో ఒక చెట్టు కింద కూర్చుని సామవేద గానం ప్రారంభించింది. మధురాతి మధురమైన సామగాన పరంపరలకు శిఖిధ్వజుడు కర్ణాల ద్వారా లోపలికి ప్రవేశించి అక్కడ చలనాన్ని వృద్ధి చేసి అతన్ని పూర్తిగా సమాధి నుంచి బయటికి తీసుకొచ్చాయి. కళ్ళు తెరుస్తూనే ఎదురుగుండా గురువైన కుంభుడు కనిపించేసరికల్లా సంతోషపడిపోయి దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేశాడు. కానీ ఎందుకో కుంభుడు చాలా దిగులుగా కనబడ్డాడు. ఎందుకు ఇలా ఉన్నారని శిఖిధ్వజుడు అడిగాడు. దానికి కుంభుడు ఒక వింత కథ చెప్పాడనమాట. రాజా, నాకు స్వర్గంలో ఉన్న నీ గురించి ఆలోచన ఎక్కువైపోయింది. అక్కడ సభ పూర్తి కాగానే మా నాన్నగారి అనుమతి తీసుకొని మిమ్మల్ని చూడాలనే ఆత్రంతో గబగబా తిరిగి వస్తుండగా దారిలో ఒక వింత జరిగింది. మేఘమండలం దగ్గరికి వచ్చేసరికల్లా మేఘాల మధ్యన దూరాన దూర్వాస మహర్షి కనబడ్డారు. ఎప్పుడూ వికృత వేషంతో ఉండే ఆ మహర్షి వాళ్ళు ఎందుకో చాలా ఆనందంగా ఉన్నట్టుగా కనిపించింది. నవ్వుతూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాటే చెప్పాను. కొంచెం కవిత్వంలోకి వెళ్ళి ఆయనతో సరసంగా ఇలా అన్నాను. దూర్వాస మహర్షి, మీరు కట్టుకున్న మసిగుడ్డ నల్ల చీరలాగా ఉంది. ఈ మబ్బుల్లోని మెరుపులన్నీ మీ వంటి మీద ఆభరణాల్లాగా ఉన్నాయి. మీ చుట్టూ అలుముకున్న మబ్బులు ఒంటి వయ్యారాల్లాగా ఉన్నాయి. మొత్తం మీద ఎవరో విటుడి కోసం వెడుతున్న అభిచారిక స్త్రీలాగా ఉన్నారు మీరు అన్నాను. నేనెంత విరసంగా చెప్తే మహర్షి కస్సుని ఇంతెత్తు లేచి, ఏమిటా పిచ్చివాగుడు, నన్ను భోగం దాంతో పోలుస్తావా నువ్వు? ఇక నుంచి నువ్వు రాత్రిపూట ఆడదాని వైపు అని శపించేసి నేను తేరుకుని క్షమాపణ చెప్పే లోపల మాయమైపోయారు. కనుక రాజా, ఇవాల్టి నుంచి నాకు ప్రతిరోజు రాత్రిపూట స్త్రీత్వం రాబోతుంది. అసలే నావి ఆడపులికలు. ఈ నడి వయస్సులో ఆడదాని రూపం కూడా వచ్చేస్తే నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలియకుండా ఉంది అన్నాడు. కుంభుడు ఈ వింత కథ చెప్పేటప్పటికీ శిఖిధ్వజుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్ది నిమిషాల్లో కుంభుడు తేరుకుని, ఆయన రాజా, నాకు ఈ దుఃఖం ఎందుకు? స్త్రీయత్వం దేహానికి కదా వచ్చేది. దేహం నేను కాదు కదా. దేహానికి ఏ అనుభవాలు వస్తాయో రాని, దాంతో నాకు కలిగే నష్టం ఏమిటి అన్నాడు. ఈ మాటతోటి శిఖిధ్వజుడు కొంచెం తేరుకుని, దేవపుత్ర, మీరు చెప్పింది సత్యమే. మీ బోటి వాళ్లే ప్రారబ్ధ ఫలాన్ని గురించి దుఃఖిస్తే సామాన్యుల గతేంటి? మీరు ఏదో లోకాచారం ప్రకారం మాట్లాడుతున్నారు, కానీ నీకు సుఖం ఏమిటి దుఃఖం ఏమిటి అన్నారు. ఈ విధంగా మెల్లిగా వారు తత్వప్రసంగాలు చేసుకుంటూ ఉండగానే
ఆ పగలు గడిచిపోయింది. సూర్యాస్తమం దగ్గరికి వస్తుండగానే ఇద్దరు సంధ్యావందనాలు ప్రారంభించారు. ఆ ధ్యానం మధ్యలోనే సూర్యాస్తమం అయిపోయింది. అప్పటినుంచి కుంభుడిలో క్రమంగా స్త్రీ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. చిత్రం ఏమిటో గాని ఒంటి మీద ఆభరణాలతో సహా మొత్తం లక్షణాలన్నీ మారిపోయాయి. ఈ మార్పులు జరుగుతున్న కొద్దీ కుంభుడు తెగ బాధపడిపోవడం మొదలుపెట్టాడు. రాజుకు కూడా ఆ మార్పు బాధాకరంగానే ఉంది. కానీ ఇద్దరూ త్వరలోనే తేరుకున్నారు. ఆ రాత్రికి వారిద్దరూ ఆ చెట్టు కిందే కూర్చున్నారు. ఇద్దరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. తను అనుకున్న కామక్రోధ జయ బోధల ప్రణాళికను ఎలా కొనసాగించాలా అని చూడాలకు ఒకటే దిగులు. తన గురువైన కుంభుడికి ఇలాంటి చిక్కు వచ్చి పడిందే అని శిఖధ్వజుడి దిగులు. తెల్లారింది. కుంభుడు మళ్ళీ మొగాడైపోయాడు. ఈ పగలంతా ధ్యానాలతోనూ శాస్త్ర చర్చలతోనూ వనవిహారాలతోనూ కాలం గడిపారు. రాత్రి అయ్యేసరికల్లా కుంభుడు మళ్ళీ ఆడదైపోయాడు. ఇద్దరికీ దిగులు కొంచెం తగ్గింది. పరిస్థితి కొంత అలవాటు పడింది. చాలా రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు మాటల మధ్యలో ఆడకుంభుడు మెల్లిగా ఇలా అన్నాడు. రాజా, దైవప్రాప్తంగా స్త్రీత్వం లభిస్తోంది. అయితే ఇది అరరోజు స్త్రీత్వమే. అయినా సరే స్త్రీత్వాన్ని సార్థకం చేసుకోవాలని గట్టిగా అనిపిస్తోంది. కనుక ఎవరైనా తగిన వాడిని పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. అయితే ఒక పూట మగ ఒక పూట ఆడగా ఉండే మనిషిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? అదీగాక నాకు తగిన పవిత్రుడెవరు? ఆలోచించగా నా మనస్సంతా మిత్రుడు అయిన నీ మీదే లగ్నం అవుతోంది. కనుక నువ్వు అంగీకరిస్తే ఇచ్ఛానిచ్చే ఫలే త్యక్త్వా సమంతాత సర్వవస్తుషు వయం నా స్వేచ్ఛా నానిచ్ఛాః కుర్మస్తేనేదమీప్సితం అన్నారు. అంటే లోకంలో అందరూ తమ చుట్టూ ఉండే పదార్థాల మీద ఇచ్చగాని అనిచ్చగాని పెట్టుకుంటారు. దానివల్ల వారికి సుఖమో దుఃఖమో ఏదో ఒకటి ఫలంగా ప్రాప్తిస్తుంది. కొందరు ఈ బంధాన్ని దాటాలని ఇచ్ఛాపరిత్యాగం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తెలియకుండానే పరిత్యాగం అనే దాన్ని పట్టుకుంటారు. అందువల్ల వాళ్ళు బంధాన్ని దాటలేకపోతున్నారు. మనం అలా కాక ఇచ్ఛ ఉన్నవారము లేనివారము కాకుండా మనస్సులోకి వచ్చిన సంకల్పాలను నిర్వర్తిద్దాం. నీకు ఇప్పుడు స్త్రీ సుఖం అనుభవించాలనే సంకల్పం కలుగుతోంది. నాకు నువ్వు విఘ్నం కలిగించవద్దు అని రాజు కూడా, మిత్రుడా, కర్మల వల్ల శుభాశుభాలను పొందే స్థితిని మనం దాటిపోయాం కనుక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అంటూ తన అంగీకారాన్ని చెప్పాడు. అలా అయితే ఈ రాత్రికి మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తాన్ని మన ఇద్దరం శాస్త్రోక్తంగా వివాహం చేసుకుందాం అన్నాడు కుంభుడు. మరి ఈ కుంభుడిని ఈ రాజు పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీ తన భార్య అన్న విషయం అతనికి తెలిసిందా లేదా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.